ఇక్కడైతే మేము గుడి పైకి స్టార్ట్ అయిపోయాం కొండపైకి. మాకు నియర్లీ 40 మినిట్స్ పట్టింది. అంటే మేము వెళ్ళిన రోజు కొంచెం రష్ ఉండే. సో, చెకింగ్ ఒక 10 మినిట్స్ పట్టింది. టోటల్‌గా 40 మినిట్స్‌కి అయితే మేము రీచ్ అయిపోయాం కొండపైకి. రీచ్ అయిన తర్వాత ఎలానో ఇంకా ఫ్రెష్ అయ్యి ఉన్నాం కదా అని చెప్పి టిఫిన్ చేసేసి మా బాబుకి కూడా టిఫిన్ పెట్టేసా. తర్వాత ఏమైందంటే మాకు రూమ్ 11:00కి అలొకేట్ చేశారు. సో, ఇంక ఈలోపు మనం బాబుకి గుండు చేపించేసి అక్కడున్న సత్రాల్లో స్నానం చేసి రెడీ అయిపోదాం అనుకున్నా. ఇక్కడైతే లాస్ట్‌గా వాడి హెయిర్‌తో నేను మా మమ్మీ పిక్స్ తీసుకున్నాం. ఇక్కడైతే వీళ్ళు కటింగ్ చేసేవాళ్ళు, హెయిర్ కట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకొక రిచువల్ ఉంటదంట. వాళ్ళైతే ఫస్ట్ మేము గుంజేసుకున్నప్పుడు వాళ్ళు వేరే సెక్షన్ కొత్తతను చేశారనమాట. అయితే అతను ఫుల్‌గా శానిటైజర్ చేసుకొని మాస్క్ పెట్టుకొని అవన్నీ చాలా మంచిగా చేసుకున్నారు. వాళ్ళకది దైవంతో సమానమంట. సో, ప్రీవియస్‌గా ఎవరైతే అక్కడ హెయిర్ కట్ చేశారో అదంతా క్లీన్ చేసుకొని మొత్తం. ఇక్కడ మా బాబుకి ఏదో అర్థమైపోతుంది ఏదో తీస్తున్నారని. మా ఆంధ్ర సైడ్ ఇట్లా గుండు చేసేటప్పుడు ఇలా కాయిన్స్ ఇలాగ 3 సార్లు దిష్టి తీసి ఇచ్చేస్తారు. అది ఆ బార్బర్ వాళ్ళు చేసేసుకుంటారనమాట. ఫస్ట్ 2 వెంట్రుకలైతే మన గోల్డ్ రింగ్ ఉంటది కదా! ఆ గోల్డ్ రింగ్‌లో హెయిర్ పెట్టి కట్ చేస్తారు. కట్ చేసి అది మదర్‌కి ఇస్తారు. మదర్‌కి ఇచ్చి అక్కడ ఒక హుండీ ఉంది హెయిర్ కట్ చేసుకునే సత్రం దగ్గర. సో, ఆ హుండీలోని మనం ఆయుష్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలని చెప్పి మనం ప్రేయర్ చేసి ఆ హుండీలో ఎయ్యాలంట. ఇక్కడైతే మా హస్బెండ్ పట్టుకున్నారు వాడిని చేతులు అవి కాళ్ళు గట్టిగా కదలకుంటా. పాపం చాలా అసలు వాడు పుట్టి ఇప్పటికి 9 మంత్స్ కదా! ఇప్పటికి ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా అయితే ఎప్పుడూ ఏడవలేదాడు. చాలా గట్టిగా ఏడ్చాడు. నాకైతే ఏదో కూతురికి పెళ్లి చేసి పంపిస్తున్న ఫీలొచ్చి నాకు ఏడుపొచ్చేసింది. అప్పటికి నాకు చెయ్యి పట్టుకొని లాగుతున్నాడనమాట. తీసేసుకో, తీసేసుకో అని. కానీ చాలా గట్టిగా ఏడ్చాడు. ఇంకైతే గుండయితే అతను చాలా అంటే చాలా చేశారు. అసలు చిన్న ఘాటు కూడా పట్టకుండా అసలు మా హస్బెండ్ కాళ్ళు చేతులు పట్టుకుంటే ఆయన హెడ్ పట్టుకొని చక్కగా వాడిని ఆడిపిస్తా కానీ వాడికి ఏదో తెలియని ఒక భయము, ఏడుపైతే వచ్చేసింది. ఇంకా తర్వాత నేను ఎత్తుకొని కొంచెంసేపు ముద్దులాడిన తర్వాత అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యాడు. ఏడ్చి ఏడ్చి బాగా ఏడ్చేసాడు కళ్ళు వాచిపోయినట్టు. ఇంకైతే హెయిర్ కట్ చేసేసిన తర్వాత ఆ హెయిర్ ఇచ్చారు కదా నాకు ముందు. వాడు ఫస్ట్ తీసుకున్న హెయిర్. ఆ హెయిర్ అయితే నేను మా హస్బెండ్ ఇద్దరం హుండీలో ఏసేసి, ఇంక అక్కడున్న లగేజ్ పెట్టుకునే ప్లేస్ దగ్గరే ఇంక స్నానం చేసేసి, మేమైతే సుభదం దర్శనంకైతే వెళ్ళాము. సుభదం దర్శనం మేము 12:00కి వెళ్తే 12:00 నుంచి మాకు 2:30, 2½ అవర్స్‌లో మాకు దర్శనం అయ్యింది. అండ్ ఇంకొక ట్విస్ట్ గూడా ఉంది. నేనది నెక్స్ట్ వ్లాగ్‌లో జెప్తా. ఇక్కడైతే ఆ హెయిర్ మేము హుండీలో ఏసేసి వాడికైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. ఇంక